ఆగండి, 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 ఆగండి. ఒక్కసారి ఆగండి. మీకు అద్భుతమైన సాక్ష్యం చెప్తాను. ఆగండి, ఆగండి. నెట్టేమాకండి. ఆగండి. దేవునికే మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక మరణాత. అందరూ బాగున్నారా? దేవుని సన్నిధిలో సంతోషంగా ఉన్నారా? దేవుడిచ్చిన ఆశీర్వాదం పొందుచున్నారా? దేవునికే మహిమ కలుగును గాక. ప్రతాప్ గారి గురించి ఎన్నాళ్ళ నుంచో తనాదుల కోసం మనం మరి ప్రార్థన ఎన్నాళ్ళ నుంచో తనాదుల కోసం ఎదురు చూస్తున్నారట. కానీ తనాదులు వాళ్ళు ఇవ్వట్లేదంట. ఎప్పుడైతే మనందరము ప్రార్థన చేసామో మన దగ్గరికి వచ్చి ఎన్నో మెసేజ్‌లు పెట్టి ప్రార్థన చేయించుకున్నారంట. దేవునికి మహిమ కలుగునుగాక. అద్భుతంగా ఆశ్చర్యంగా వాళ్ళు తనాదులిచ్చారంట. తనాదులు ఇవ్వటంతోనే అక్కమ్మ వేయించుకున్నారట. అక్కమ్మ వేయించుకున్న పని దొరికిందంట. అమ్మా మీ మీరు ఎంతగానో ప్రార్థన చేశారు. గొప్ప కార్యాలు జరుగుచున్నాయి. ఆమేన్, 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 ఆమేన్. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశారో. వాళ్ళు ఎన్నాళ్ళ నుంచో తనాదుల విషయంలో, అక్కమ్మ విషయంలో, పని విషయంలో బాధపడుతూనే ఉన్నారండి. ఎన్నో మెసేజ్‌లు చేశారు నాకు. నేను ప్రార్థించగా దేవుడు గొప్ప కార్యం జరిగించారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇలాగ మరి అన్ని సాక్ష్యాలు చెప్పటానికి టైం ఉండట్లా. దేవుడు నన్ను క్షమించాలండి. ప్రతాప్ గారు నా హృదయపూర్వకంగా మరణాత. దేవుడు ఇంకా మిమ్మల్ని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. గాడ్ బ్లెస్ యూ. ఈ సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. సాక్ష్యం విన్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? ఆమెనని కామెంట్ చేయండి. మీరు కూడా సాక్షులుగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఆగండి, ఆగండి, ఆగండి. మరి ఒక సాక్ష్యం ఉందండి. ఆగండి. అలాగే భాషా గారని మన మధ్యలో ఉన్నారండి. ఆ బాబు మరి లైవ్‌లోకి వస్తారు ఎప్పటికప్పుడేని. లైవ్‌లోకి వచ్చాక నాతో పర్సనల్‌గా మాట్లాడాలన్నారు. పర్సనల్‌గా మాట్లాడటం అంటే ఏంటని నెంబర్ పంపించానండి. మరి చాన్నాళ్ళకి మాట్లాడాలన్న చాన్నాళ్ళకి నెంబర్ పంపించాను. నెంబర్ పంపించాక మెసేజ్ పెట్టకుండా ఫోన్ చేశారు. బాబు మెసేజ్ పెట్టినానా, ఫోన్ చేయొద్దు, నేను బిజీలో ఉన్నానన్నాను. అమ్మ ఒక్కసారి మీతో మాట్లాడాలమ్మా, అమ్మ ప్లీజ్ అమ్మ అని మెసేజ్ పెట్టారు. సరే ఖాళీ చూసుకొని టైం చూసుకొని ఫోన్ చేశానండి. ఫోన్ చేస్తే ఆ అబ్బాయి ఎంత ఏడుస్తున్నాడో, ముందు ఏడుస్తున్నాడండి. అమ్మా 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 అని. ఏంటి బాబు చెప్పు నాన్న అన్నాను. అమ్మా నేను ఎంతో కష్టపడి ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో ఆస్తి సంపాదించుకున్నానమ్మా. నా తల్లి నా యక్క నన్ను మోసం చేశారమ్మా అని ఏడుస్తున్నాడు. అమ్మ మోసం చేయటం ఏంటి నాన్న అన్న. నిజమేనమ్మా, అమ్మ అక్క ఒకటైపోయి నా ఆస్తి అంతా దోచేసుకొని నువ్వెవడవని అడుగుతున్నారమ్మా. నువ్వు ఇంటికి రావద్దు, నువ్వు అక్కడే చావు అంటున్నారమ్మా అని అన్నాడు. అలాగెప్పుడు జరగదు నాన్న, సమయం ఉంది, కంగారు పడక, నిన్నెవ్వరూ మోసం చేయరు, నీకు దేవుడు ప్రతిఫలం ఇస్తారు, ధైర్యంగా ఉండు నాయన అని ప్రార్థన చేయటం స్టార్ట్ చేశానండి. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఆ బిడ్డ ఏడుపు ఇంత అంత ఏడుపు కాదు, అసలు ఎంత ఏడ్చాడో. నా మనసు చెలించిపోయింది ఆ బిడ్డ కష్టాలు చెప్పుకుంటుంటే. ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడిన కష్టార్జితం అంతా కూడా ప్రతి రూపాయి కూడా అక్కడికే పంపించి తన ఎంతో చక్కని ఇల్లు, చక్కని సామాన్లు అన్నీ కొనుక్కొని వివాహం చేసుకోవచ్చు అన్న సమయానికి తల్లి కూతురు ఒకటైపు ఆ ఇంట్లో ఉండి మాది ఆస్తి ఇదంతా అని అనేక రకాలుగా మాట్లాడారు, నిందించారు, అవమానించారు. అమ్మ నాకు 2 జతల బట్టల కన్నా ఎక్కువ లేవమ్మా, నాకైతే మాత్రము ఇయే ఆధారం అమ్మ, నాకు ఎటు వెళ్ళిపోవాలో ఏమైపోవాలో చచ్చిపోతే బాగుండు అనిపిస్తుందని నా దగ్గర ఎంతో కన్నీళ్లతో రోదన చేశాడండి. నా మనసు చెలించిపోయి నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆ బిడ్డకి న్యాయం చేయండి తండ్రి, నీవు తప్ప ఎవరు దిక్కులేరని అన్నప్పుడు దేవుడు ఎంతగానో అద్భుతంగా ప్రార్థన చేసిన వారం రోజులకి తల్లి ఫోన్ చేసి, బాబు నన్ను క్షమించు నాయనా, నన్ను క్షమించు నాయనా, నేను తప్పు చేశాను బాబు, అక్క మాటలేనని క్షమాపణ అడిగి, బాబు ఇంకా నాకెవరూ లేరు, నీవే ఉన్నావు, ఇదిగో అక్క కూడా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతుంది, ఇదంతా నీ ఆస్తే నాయనా, మేము మోసం చేశాము, మమ్మల్ని క్షమించు ప్రభువా అని ఆ బిడ్డని క్షమాపణ అడిగి తల్లి బిడ్డ ఒకటయ్యి మరి అక్కగారు కూడా ఇల్లు ఖాళీ చేసి వెళుతున్నారంట, వేరే ఇల్లు చూసుకొని. ఇది దేవుని మహాకృప. మనందరి ప్రార్థనను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. ఆ బిడ్డ మరి ఏడుస్తూ లైవ్లో రాత్రి ఎంతగానో సన్నిధిలో మరి సాక్ష్యం చెప్పాడు. నాకు ఫోన్ చేసి, అమ్మా నీ పాదములకు నమస్కారం, ఎక్కడున్నావు చెప్పమ్మా, నీ పాదాలకి నమస్కారం చేసుకోవాలని ఉంది, నిన్నొక్కసారి మరి చూడాలనిపిస్తుంది అమ్మా అన్నాడు. దేవునికి ఏ మహిమ కలుగును గాక. నా పాదములకు కాదు నాయన నమస్కారం చేసి, దేవుని పాదములకు మాత్రమే నమస్కారం చేయరు. ఆయన చేసిన కార్యం ఇది. నేను ప్రార్థించేదాన్ని మాత్రమే, ఇది దేవుడు చేసిన కార్యము. మరి నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉంటావని చెప్పాను నేను. నువ్వు సంతోషంగా ఉంటావు, నీకు మంచి వివాహం జరుగుతుంది, మీరిద్దరు హ్యాపీగా ఉంటారు నాన్న, టెన్షన్ పడకని రాత్రి లైవ్లో కూడా వచ్చి, బాబు అమ్మ నువ్వు నా దగ్గరికి రావాలి, నా పెళ్ళికి రావాలి అని అంటున్నాడు. దేవునికి ఏ మహిమ కలుగును గాక. ఎంత అద్భుతమైన సాక్ష్యం. బిడ్డకు ఇప్పుడు మనశ్శాంతి ఉంది, నిద్ర పడుతుంది, అన్నం తింటున్నాడు, తల్లి కూడా సంతోషంగా మాట్లాడుతుంది, తన ఆస్తి కూడా తనకి వచ్చింది. ఈ సాక్ష్యం దేవుడు దీవించి ఆశ్రయించిన కాక. గాడ్ బ్లెస్ యూ. మరణాత. ఈ సాక్ష్యం ఉన్న వాళ్ళు ఎందరూ ఏం చేస్తున్నారు? ఆమెనని కామెంట్ చేయండి. మీరు కూడా సాక్షులుగా నిలబడాలని ప్రార్థన చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ. మరణాతండి.